అంటే అప్కమింగ్ ఆర్టిస్టులు కావచ్చు, సింగర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, వీళ్ళకి అంటే డబ్బుల కోసమే రాకూడదనా, లేదా అంటే ఎట్లా చెప్తున్నారు మీరు? అంటే కష్టపడండి తర్వాత డబ్బులు వస్తాయంటారా, లేదంటే ఇనిషియల్గా తీసుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఆ ఫార్మేట్ లేదు, టోటల్ కమర్షియల్ అయిపోయింది. ఇప్పుడు నాకు పలానా సింగర్తో పాడించాలి, వాడిని పిలిపిస్తాను, ఫీమేల్ కానీ వాళ్ళ రేటు వాళ్ళు ఏదో ఉంటుంది, వాడు అడుగుతారు, నా ఇన్ఛార్జ్ చెప్తాడు, అమ్మ రేపు రికార్డింగ్ ఉంది, కోటి కాదు రికార్డింగ్, మీరు రావాలి. వస్తామండి, మా పేమెంట్ ఇదండి అని చెప్తారా? నేను 20,000 తీసుకుంటున్నాను, 25,000 తీసుకుంటున్నాను, లేకపోతే 50,000 తీసుకుంటున్నాను అని చెప్తే వాళ్ళు మాకు ఇంటిమేట్ చేస్తారు. ఎవరు? మా ఇన్ఛార్జ్. సార్ ఇలా 50,000 అంట సార్. ఓకే మేము పాడిచ్చేస్తాం, ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఏది వాళ్ళ అవసరం కాబట్టి. ఇప్పుడు మామూలుగా పాడిచ్చి ఒక హెల్ప్ చేసి ఒక లైఫ్ ఇవ్వాలి, ఒక బ్రేక్ ఇవ్వాలి అని పాడించినప్పుడు ఎందుకు డబ్బులు ఇస్తాం మేము? డబ్బులు ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు అంటారు. అంటే నా వరకు నేను ఇచ్చేస్తాను, కొంతమంది అలా ఇవ్వరు. అర్థమైందా మీకు? నువ్వు హిట్ అవ్వాలా, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ప్రూవ్ చేసుకున్న తర్వాత నువ్వు ఎంత డిమాండ్ చేస్తే ఇస్తుంది మార్కెట్, అంతే. డబ్బుల కోసం పరిగెత్తితే డబ్బులు కూడా. ఇప్పుడు నేను మళ్ళీ ఒక సక్సెస్ ఇచ్చాను అనుకోండి, ఒక నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చేవాలాగా, సపోజ్ అది కలిసి వచ్చింది అనుకో, నేను అడిగిన రెమ్యునేషన్ ఇస్తాడు, ఇవ్వాల్సిందే అక్కడ మార్కెట్, అంతే కదా. అలాగా ఎవరు తక్కువ అంచనా వేయరు. ఇది బిజినెస్, ఇది పక్కా మీడియా బిజినెస్. ఇది ఇక్కడ మన సక్సెస్ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ప్రేమలు, అభిమానాలు ఏది ఉండదు. అవన్నీ సెకండరీ. ఫస్ట్ సక్సెస్. దానికే ఎగబడుతుంటాం అందరం. ఈ సాంగ్ హిట్ కొట్టాలరా, ఈ సినిమా హిట్ అవ్వాలరా. సినిమా హిట్ అవుతే అందరికీ, ఆల్ టెక్నీషియన్స్కి మంచి ఒక మైలేజ్ వస్తుంది.